హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే శనివారం రోజు బ్లాగ్ అండి. శనివారం రోజు మార్నింగ్ కుండీలో కానీ ఇక్కడ మందార పూలు అయితే చాలా పూసినాయి. చూడండి, గుత్తులు గుత్తులుగా ఒకటే దగ్గర 4 అయితే పూసినాయండి. ఎక్కడనైనా మనం పెంచినామంటే పూలు పూస్తే బాగా అనిపిస్తుంది కదా. కుండీలో చెట్లు అయినా సరే ఎంత బాగా పూసినాయి అని అయితే అనిపించింది. ఇప్పుడైతే కొంచెం వర్షాలు తగ్గి ఎండలు కొడుతున్నాయి కాబట్టి మందార మొగ్గలు అయితే బాగా వచ్చినాయండి. ఇట్లా మన మన ఇంట్లో చెట్ల పూలతోటి పూజ చేస్తే మనకైతే చాలా సంతోషం కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఇప్పుడైతే శంకు పూలు కూడా బాగా వస్తున్నాయి, కానీ ఇట్లా ఇది తీగ వారడానికైతే కొంచెం ప్లేస్ ఎక్కువ లేదు. అన్నీ ఉన్న చెట్లకి అన్నీ అల్లుకనైతే పోతుందండి. తర్వాతనైతే ఇంటి ముందైతే ముగ్గులు వేసుకున్నా. ఎప్పుడైనా సరే మనం కొంచెంగానైనా కుండీలలో చెట్లు పెంచితే అవి పూలు వస్తేనైతే సంతోషం అవుతూ ఉంటుంది. మేమైతే వర్షాకాలం వచ్చిందంటే ప్రతిసారి అయితే నేనైతే చెట్లు అయితే తీసుకొస్తూనే ఉంటా. కానీ మళ్ళీ ఇయర్ వరకు అయితే అవి గులాబీ మొక్కలు అయితే పూలే పూయాయి, అంత చెట్లు కూడా పాడైపోతాయి. కానీ మళ్ళీ పోయి కొనుక్కొస్తూనే ఉంటా అండి. ఎందుకో నాకు నర్సరీకి పోయి చెట్లు కొనడం అయితే బాగా ఇష్టం. చూస్తుంటే మాత్రం ఆ పూలను అసలు ఇక్కడ ఎందుకు వదిలిపెట్టుకోవడమో, మనం తీసుకెళ్ళాలి అని నేనైతే కుండీలు అయితే కొనుక్కొస్తూనే ఉంటా. ప్రతి ఇయర్ అయితే గులాబీ మొక్కలు అయితే ఎక్కువ తీసుకొస్తానండి. ఇవైతే మార్నింగే మా వారైతే వెళ్ళి ఇంకా పూజ కోసం అని అయితే పూలు అయితే తీసుకొచ్చిరండి. ఇంకా ముగ్గులు వేసుకున్నాడు అయింది. పువ్వులు కూడా దేవుడికని బయట పూసిన పూలు కూడా కోసుకొచ్చిన. ఇంకా పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చూస్తేనైతే నాకైతే భలే ముచ్చట అనిపించింది. ఇంకా ఒక పువ్వు కాకుండా అన్ని రకాల పూలు అయితే తీసుకొస్తారు. గులాబీలు కానీ ఇంకా చామంతులు, వైట్ చామంతులు, ఇంకా అట్లనే మామిడి పండ్లు కూడా బాగున్నాయని మామిడి పండ్లు కూడా తీసుకొచ్చారండి. తస్రీ రసాలు, ఎల్లో పూలు అయితే బాగా అనిపిస్తున్నాయండి. శనివారం వచ్చిందంటే కంపల్సరీ ఎల్లో చామంతులు అయితే తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పూలు కదా అని ఇక్కడ తస్రీ రసాలని ఇంకా కేజీ అయితే తీసుకొచ్చారండి. ఇవైతే 180 కేజీ అండి. ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయండి. ఎప్పుడైనా సరే మా వారైతే మామిడి పండ్లు అంటే ఇవే పండ్లు తీసుకొస్తూనే ఉంటారు. పూలను చూస్తేనైతే భలే అనిపించిందండి. ఈరోజు శనివారం, అందులో ఎల్లో పూలు తీసుకురావడం ఇంకా వెంకటేశ్వర స్వామికి అని నేనైతే ముందైతే గడపను అలంకరణ చేసుకుంటా అని, ఇంకా చామంతి పూలను చూస్తే నాకైతే గడపను అలంకరణ చేయాలనిపించింది. ముందైతే గడపకైతే నిండుగా చామంతి గులాబీలతో అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నా. చూడండి, గుమ్మం ఇంత కలగా ఉంటేనైతే ఎంత పాజిటివ్ అనిపిస్తుందో ఇంట్లోనైతే. ప్రతిరోజైతే గుమ్మంనైతే ఇట్లా అలంకరణ చేసుకోవాలి. శనివారం కదా అని స్వామివారికి ఇష్టమైన సిర నైవేద్యం చేసిన. ఇంకా శనివారం రోజు పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నా అండి. గులాబీ చామంతి పువ్వులు, మా ముందు వాళ్ళు ఇచ్చిన ఒకటైతే గంధర్వ పువ్వు ఇచ్చారు, అందుకే ఇంకా కామాక్షి అమ్మకైతే అలంకరణ చేసుకున్నా. అప్పుడప్పుడైనా మనం కొన్ని పూలైనా తీసుకొచ్చుకొని బయట నుండి ఇట్లా అలంకరణ చేయించుకుంటేనే మనకైతే ఇంట్లో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు, కానీ మా పాప కోసం అని మ్యాగీ ప్రిపేర్ చేయమంటే చేస్తున్నా అండి. ఇంకా మనం ఏం చేసుకోకున్నా పిల్లలకైతే ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీ చేయాలి కదా. కానీ పాప అయితే మ్యాగీ చేయమనింది. ఎప్పుడైనా సరే మ్యాగీ అంటే పాపనే చేసుకుంటుంది మా కూతురు, కానీ ఇంకా ఈరోజు అయితే నన్ను చేయమంది. కానీ నాకైతే మీకు తెలుసో తెలియదు కానీ నాకైతే మ్యాగీ చేయడం రాదండి. కానీ నాకు వచ్చినలాగా ఎలా ఒకలాగానైతే చేసేసిన. తను తింటుందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను మ్యాగీ చెయ్యను, తినను అండి, అందుకే చెప్తున్నా. నేనైతే మొత్తానికైతే బాగానే చేసిన అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఇవంతా అయ్యేసరికి అయితే కూరగాయల బండి అయితే వచ్చింది బయట. ఇంకా కూరగాయలు తీసుకొచ్చుకొని వంట చేస్తే ఒక పని అయిపోతుంది. శనివారం ఇంకా ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలే, మధ్యాహ్నమే లంచ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిన. కానీ చాలా రకాలే తీసుకొచ్చిన అండి, ఎందుకంటే రేపు ఫస్ట్ కదా, రేపైతే ఇంకా కూరగాయలు అతను రాడు. ఇంకా మార్కెట్ కూడా బంద్ ఉంటుంది కదా, ఒక 2 డేస్కి సరిపోయేదాన్ని అయితే తీసుకొచ్చుకున్నా. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి అవైతే మెయిన్ మన ఇంట్లో ఉండాల్సిన కూరగాయలండి. ఇంకా ఏం లేకున్నా అవి ఉంటే మాత్రం ఏదో ఒక కర్రీ అయితే చేసేస్తాం కదా.
ఇంకా పాప కోసం అని క్యారెట్, వంకాయలు, ఇంకా దొండకాయ తనకి ఇష్టమని దొండకాయ కూడా తీసుకొచ్చిన. ఇంకా మనీ ఇవ్వడానికి వెళ్ళిన అసలు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి ఎండ అయితే ఇంకా మనం ఇంతసేపు ఒక 5 మినిట్స్ కూడా ఎండలో ఉండలేకపోతున్నాం. కానీ పాపం ఆ బండి వాళ్ళు అయితే రోజంతా అలానే తిరుగుతూనే ఉండాలి. ఇంకా మనం కొనడం ఎంత టైం పడుతుందో అవి సర్దుకోవడం కూడా అంతే టైం పడుతుంది కదా. ఇంకా మా పాపనైతే అడుగుతున్నా ఏం కర్రీ చేయాలి, వంకాయ వేయాలా దొండకాయ వేయాలా అని. కానీ నేనైతే గుత్తి వంకాయ చేస్తా అన్నా, ఎందుకంటే గుత్తి వంకాయ అయితే నాకు బాగా ఇష్టం, దొండకాయ అయితే తనకి ఇష్టం. కానీ తనైతే దొండకాయనే చేయి మమ్మీ, ఇంకా చాలా రోజులు అవుతుంది దొండకాయ తినక అనింది. అందుకే సరే అని దొండకాయనే వేస్తా అని ఇంకా వంకాయలు, టమాటాలు, క్యారెట్ అవన్నీ అయితే సర్దేసిన. ముందైతే పచ్చిమిర్చి అయితే ఈ తొడిమలు తీసుకొని మనం బాక్స్లో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఒక పని అయితే అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ ఇట్లా ఒక బాక్స్లో సర్దుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా కూడా అస్సలు ఖరాబ్ కాకుండా బాగుంటాయండి పచ్చిమిర్చి అయితే. ఎందుకంటే మనం టిష్యూ పేపర్ వేస్తాం కాబట్టి తడి అనేది రాదు కాబట్టి అసలు పాడవకుండా ఉంటాయి. ఇంకా బాక్స్లో వేసినప్పుడు ఇట్లా టిష్యూ వేసి, టిష్యూలు లేవనుకుంటే న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు, అట్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఎక్కువ తడి ఉన్నప్పుడు ఖరాబ్ అవుతున్నాయి, పాడైపోతున్నాయి అని అన్నప్పుడు అయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కవర్లో వేసి పెట్టడం కంటే ఇట్లా బాక్సుల్లో వేసి పెట్టుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రిడ్జ్లో ఇట్లా ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా నీట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకే ఎక్కువ శాతం అయితే నేనైతే బాక్సులనే స్టోర్ చేస్తూ ఉంటా, కూరగాయలు ఏమన్నా ఉన్నా కూడా. ఇంక ఇవన్నీ అయితే ముందు సర్దేసుకొని ఇంకా దొండకాయలు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా. టైం కూడా వచ్చి ఇప్పుడైతే 12:30 అవుతుంది. వంట అయ్యేసరికి అయితే ఒక 1 అవర్ టైం ఎలా పడుతుంది కదా. ఇవి కట్ చేయడం ఇంకా కర్రీ చేయడం అంత టైం పడుతుంది కాబట్టి ఇంకా రైస్ కూడా ఏం కడిగి పెట్టలేదండి, ఒకటేసారి రైస్ కర్రీ వేస్తే సరిపోతుంది. దొండకాయలు అంటాం కానీ కడగడానికైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, జిగురుగా ఉంటాయి కదా, కొంచెం కడుగుతుంటే ఇంకా వేళ్ళు కూడా నల్లగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేస్తూ అండి. కొందరైతే దొండకాయ అంటే పొడుగ్గా కట్ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేస్తా. ఫ్రై కావాలంటే ఇట్లా కట్ చేస్తేనే తొందరగానైతే ఫ్రై అవుతాయి. టమాటా ఏం వేయకుండా మామూలుగా ఫ్రై చేయడమే ఆమెకైతే ఇష్టం. ఇలా మొత్తం ఫ్రై డీప్ ఫ్రై అయినట్టు ఉంటేనే తనైతే ఇష్టంగా తింటుంది. అందుకే ఎక్కువ శాతం అయితే దొండకాయ అంటే అట్లనే ఫ్రై చేస్తామండి. సీరియల్లో జోక్స్ వినుకుంటూ నవ్వుకుంటూ మా పాపతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవైతే కట్ చేస్తున్నా అండి దొండకాయలు అయితే. నేను వంకాయ వండుదాం అనుకున్నా కానీ నాకైతే వీలు కాలేదు. ఇంకా అవి మండే రోజు ఎప్పుడో వండడం అవుతుందండి. సీరియల్ చూడకుండా వాటి జోక్స్ వినుకుంటూ నేనైతే ఇట్లనైతే దొండకాయలు అయితే కట్ చేస్తున్నా నవ్వుకుంటూ. ఇంకా మా పాపతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది కదా, పిల్లలతోటి అట్లా ముచ్చట్లు పెడతా ఉంటే. ఇంకా తను కూడా వాళ్ళ కాలేజీలో ముచ్చట్లు అవన్నీ చెప్తూ ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది ఖాళీ లేకుండా. ఇంకా తనైతే ఏదో ఒకటి చెప్తూ ఉంటే మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది కదా. కానీ ఇవి దొండకాయలు అయితే నేను ఎట్లయినా ఈరోజే వండిందే బెస్ట్ అండి, ఎందుకంటే మనం ఒక్కరోజు ఆగినా ఇవైతే ఇట్లా పండు వండిపోతాయి. నేను అంతా ఇంకా చూసే తెచ్చినా కూడా ఒక్కటైతే పండుకాయ అయితే వచ్చింది. మనం అవేమి వేయం కదా, పక్కన పెట్టేసిన. ఇంకా మొత్తానికైతే ఇట్లనైతే కట్ చేసుకున్న కూరగాయలు అయితే. తర్వాత కర్రీ చేద్దామని పోయినా మార్నింగ్ అయితే పోపులది అయితే ఇట్లా పోపు గింజల డబ్బు ఉంటుంది కదా, అదైతే వాష్ చేసిన అండి. ఇంకా అవి అయితే సర్దుతున్నా. ఎప్పుడు ఇది వాష్ చేసినా సరే ఈ గిన్నెలు సర్దడానికి అయితే నాకైతే కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఇంకా అదొక టాస్క్ లాగా అటు ఇటు అని ఒక 2-3 టైమ్స్ అయిపోయినాక అదైతే సెట్ అవుతుందండి ఎప్పుడైనా అంతే.
కొన్ని అయితే పోపు గింజలు అయితే ఇంకా సర్దుకుంటున్నా. 1 మంత్‌కి ఒకసారి అయినా ఇది క్లీన్ చేసుకుంటేనే మనకు కూడా నీట్‌గా అనిపిస్తూ ఉంటుంది కదా వంట చేసేటప్పుడు. ఇంకా అందులో జీలకర్ర, ఆవాలు కొన్ని అయితే పోస్తున్నా అండి. ఎందుకంటే వర్షాకాలం మనం ఎక్కువ పోసుకోకపోవడమే బెస్ట్. ఎందుకంటే అప్పుడే ఇట్లా మెత్తగా అయ్యి అంత పాడైపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి కదా. అందుకే మనం బాటిల్లోనే ఉంచుకొని అప్పుడప్పుడు కొన్ని కొన్ని పోస్తే సరిపోతుంది. కొన్ని అయితే ఎండుమిర్చి కూడా వేస్తున్నా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కొన్ని ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా అందుబాటులో ఉంటాయి కదా, ఇంట్లో ఉంటాయని వెల్లుల్లి కూడా వేసుకున్నా. ఇంకా ఇదైతే అయిపోయినాక నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేసిన అండి వండడానికని. ఇంకా దొండకాయ కర్రీ అంటే అందరికి తెలిసిన పద్ధతిలోనే నేను కూడా వండుతా అండి. ఇంకా మా పాప అయితే నేను వండుతా అంటుంది కానీ ఇంకా తను వండిందంటే మొత్తం మిరపకాయలన్నీ మార్చేసి కానీ అట్లా చేస్తుంది. అందుకే నేనే వండుతా అన్న. ఇక్కడనైతే గిన్నె పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర మొత్తానికైతే మా పాపనే చేస్తుందండి. ఇంకా మీరు గుర్తుపట్టిరో లేదో కానీ చూడండి ఎట్లా చేస్తుందో. కానీ నన్ను దగ్గరికి రావద్దు, వెళ్ళు మమ్మీ వెళ్ళు అంటూ తనే కర్రీ అయితే చేస్తూ ఉన్నది. పిల్లలు చేస్తా అంటే అప్పుడప్పుడు కూడా మనం కూడా వంటలు చేయనియాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా వేటి తర్వాత ఎవి వేయాలి అన్నది కొంచెం ఐడియా కూడా ఉంటుంది కదా. ఇట్లనైతే మొత్తం ఫ్రై చేయాలని డీప్ ఫ్రై చేస్తూ ఉంది. కారం, సాల్ట్ ఇంకా అవన్నీ వేసేసి మొత్తానికైతే ఇట్లా ఫ్రై అయితే చేసింది. తనకైతే ఇట్లా ఫ్రై చేసుకొని తినడం అయితే బాగా ఇష్టం. ఇంకా దొండకాయ కానీ బెండకాయ కానీ ఇట్లా ఫ్రై ఉంటేనే ఆమెకైతే బాగా ఇష్టం అవుతుంది. మొత్తానికైతే కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసినాం. ఇంకా ముందే రైస్ కూడా కడిగి పెట్టేసిన కాబట్టి రైస్ కూడా అయిపోయిందండి ఇక్కడ. ఇంకా భోజనాలు అయితే చేద్దామని అందరం ఒక్కసారి తింటేనే ఒక సంతోషం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా ఒక్కొక్కసారి టైం కుదిరినప్పుడు వేరే కానీ టైం కుదిరినప్పుడు ఇంట్లో అందరం ఒకసారి తింటేనే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ముందైతే అమ్మకైతే పెట్టించి తర్వాత పాపకు పెట్టించి తర్వాత అయితే నేను తింటున్నా. ఇంకా మా వారు రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం మేము ఉన్నప్పుడైతే అందరం కలిసే తింటాము. ఇదైతే ఆవకాయ పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి. ఇంకా మా చెల్లి అయితే పంపించింది. మా కోసం కూడా ఈసారి చెల్లెనే పచ్చడి అయితే పెట్టేసింది. అందుకే నేను ఈసారి అయితే మ్యాంగో పచ్చడి అయితే ఏం పెట్టలేదండి. ఇంకా మ్యాంగో పచ్చడి పెట్టే ఉంటే నేను వీడియో కూడా తీసేదాన్ని కదా. అందుకే ఇంకా నేను ఈసారి పచ్చడి అనేది అసలు ఏం పెట్టలే. మా చెల్లినే కేజీన్నర వక్కలు అయితే పెట్టిందట. ఇంకా భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 శారీస్కి అయితే ఈరోజు అయితే ఫాల్స్ వేద్దామని ఇంకా మొన్న ఫాల్స్ తీసుకొచ్చిన కదా షాప్కి వెళ్ళి అన్నీ అమ్మ అయితే పిండేసి ఇట్లా మడతేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి వాటిని మొత్తం నీట్గానైతే వేసి పెట్టిందండి. ఇంకా అమ్మలు ఉంటేనైతే మనకి ఎన్ని పనులు సేపు అవుతాయో చూడండి. ఇవైతే 2 శారీస్ అయితే ఈరోజు అయితే ఇంకా నేను ఫాల్స్ కుట్టేద్దాం అనుకుంటున్నా. మిషన్ పైన కుట్టే ఉంటే కొంచెం ఇది కుట్టు మొత్తం ఇట్లా కనిపిస్తుందని చేతితోటే కుడదాం అనుకుంటున్నా అండి. అప్పుడప్పుడు ఇట్లా బార్డర్ వచ్చిన వాటికి కానీ ఇట్లా లైట్ కలర్స్ ఉన్న వాటికి చేతితోటి కుట్టుకుంటేనే బాగా కనిపిస్తాయి. అందుకే ఇదైతే చేతితోటే కుడదాం అనుకుంటున్నా. అప్పుడు మనం కూడా కొంచెం ఇట్లా కుడితేనే కదా మనకు కూడా బాగా అనిపిస్తూ ఉంటాయి చూస్తుంటే కూడా. శారీస్ అయితే అన్ని మిషన్ మీద కుడితే కొన్ని సెట్ కావండి. కొంగుల వరకు ఓకే కానీ ఫాల్స్ అనేటివి కొన్ని శారీస్కి మనం ఇట్లా మిషన్ మీద వేయడం సెట్ కావు. అందుకే ఇంకా చేతితోటి కుడితేనే బాగా వస్తాయండి. ఇంకా అమ్మతోటి అయితే మాట్లాడుకుంటూ అమ్మ ఫాల్స్ అయితే మంచిగా నీట్గా చేసి పెట్టినావు అని అంటుంటే మా పాప అయితే ఇంకా మేము మమ్మీ చేసినట్టు నువ్వు కూడా మా అక్క కూడా అన్ని హెల్ప్ చేయాలని మా పాప అంటుంది. ఇంకా అమ్మమ్మ చేసినంత పనులు నేను చేయలేనని నేను అంటున్నా. అంతే కదా అండి, అప్పటి వాళ్ళు చేసిన అన్ని పనులు మనం ఎక్కడ చేయగలుగుతాం. ప్రతి పనిలో హెల్ప్ చేయడానికని అమ్మనైతే వస్తూనే ఉంటారు. చాలా మంది అంటూనే ఉంటారండి మీ అమ్మ అయితే అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారని. ఇంకా అంతే కదా అండి. ఈరోజు అయితే ఇట్లనైతే ఫాల్స్ అయితే వేసుకున్నా అండి. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటేనైతే తెలియజేయండి.
కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళైతే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే ఫుల్ లైక్స్ అయితే వస్తాయి కదా నాకు. ఇంకా మన అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అయితే లైక్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు అయితే ఇంతేనండి. ఇంకా మీ అందరికైతే నేనైతే కొంచెంగానన్నా యూజ్ఫుల్ అయ్యేటి టిప్స్ ఇచ్చిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ.